ఓకే గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు 30 అవర్స్ కోర్స్ ఇది అందరికీ ఫ్రీగా ఇస్తున్నాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ క్రాష్ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ కోర్స్ చేయడానికి మోర్ దెన్ 2 మంత్స్ పట్టింది. అంటే స్పెషల్గా ఇది యూపీఎస్సీ వాళ్ళకి చేశాం. ఇది మొట్టమొదటిసారిగా దీన్ని రికార్డ్ చేశారు. ఇది తేనెటీగలకు చాలా ప్రమాదకరమైన కీటకం. వ్యవసాయం ప్రస్తావన కదా, వాతావరణాన్ని అంచనా వేసే భరత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ బిఎఫ్ సబ్జెక్ట్ వైజ్ కోర్స్. ఇది ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాంటి కోర్స్ ఆల్మోస్ట్ 30 అవర్స్ ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఫ్రీగా ఇస్తున్నాము. చూడండి, ఇది కన్ఫ్యూజన్ లేకుండా సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. పాలిటీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ కల్చర్, ఎకానమీ, వీటన్నింటికి ఆల్మోస్ట్ 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ ఇట్లా లెక్చర్స్ ఉంటాయి. మీరు ఇవి సింగిల్ టైంలో ఇవి కంప్లీట్ చేసేయచ్చు. అన్ని సబ్జెక్ట్స్ చూడండి. 1 ఇయర్లో మొత్తం ఏం జరిగిందో అర్థమవుతుంది. దీనికి స్టాటిక్ జీకే కూడా యాడ్ చేసి ఉంటుంది. కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. అందరికీ ఫ్రీ. మీరు ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. అందరికీ ఫ్రీ. సింపుల్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్లోనే కోర్స్ ఉంటుంది. మీరు 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 పీసీలో కానీ, టీవీలో కానీ, మీ ఫోన్లో కానీ ఎక్కడైనా చూడొచ్చు. ఓకేనా? ఓకే గైస్, అందరి కోర్స్ని యూజ్ చేసుకోండి. అందరికి ఇప్పుడు నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా సబ్జెక్ట్ వైజ్ చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఇది చేయడానికి మోర్ దెన్ 2 మంత్స్ పట్టింది. అంటే ఎంత కష్టపడ్డామో చూడండి. ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు తీసుకున్నారో వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు ఈ కోర్స్ నుండి. మీరు కూడా అప్కమింగ్ ఎగ్జామ్లో ఎలాగో అవే ఉంటాయి. స్టాటిక్ జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కూడా మ్యాక్సిమం అవే ఉంటాయి. అన్నీ కవర్ అవుతాయి దీంట్లో. అందరూ దీన్ని యూజ్ చేసుకోండి. డిఫెన్స్ లో వస్తున్న మార్పుల గురించి చర్చిద్దాం. వైపు మారుతోంది. ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెద్ద పాటు నీటిలో కూడా సునాయాసంగా ఈదుకుంటూ వెళ్లి పోరాడ టెక్నాలజీ డెవలప్ చేసే ఇంజనీర్, తీవ్రమైన సామాజిక అవును ఎఫ్డి మరియు ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ప్రయాణించలేవు. ఈ స్ట్రాంగ్ బేస్ మీద ఇండియా ఆ డిక్లరేషన్ ని మరియు పీపుల్ టు పీపుల్ టైస్ అంటే క్యువెరిన్ మరియు ఏక్తా లాంటి జాయింట్ ఎక్సర్సైజ్